ఇగో రేవంత్ పటేల్ ఏమంటుండంటే చిన్న చిన్న ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లలో కానీ ఏడికి పోయినా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏడికి పోయినా కానీ ఒక మాట అయితే అంటుండు. కేటీఆర్ని మాత్రం ఎవరిని పెట్టినా కానీ కేటీఆర్ని మాత్రం వదిలేది లేదు. గత 10 ఏళ్లలో ఈయన చేసిన బయటపై పనులని బయట పెట్టేదే. ఈయన ఫోన్ టాపింగ్లలో ఏం చేసిండు, కాళేశ్వరం మీద ఏం చేసిండు, లేకపోతే ఈ పథకం మీద ఆ పథకం మీద ఎన్ని కోట్లు తిన్నాడో మీకు ఎరికైనా ఆధారాలతో సహా బయట పెడతా ఈయన లోబడి దోలేదని గడుకోసారి సవాల్ విసురుతుండు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో కొన్ని పనులు అయితే కాబట్టి చేస్తాడే ఈ పని. ఎందుకంటే గతంలో ఈయన చేసిన ఇలా అయ్యా గట్టిగా మరి ఈయనను కూడా ఏమంటారు పగ అన్నట్టు తీసుకుంటాడేమో. మరి తీసుకుంటే బాగానే ఉండే ఆయన లోపలికి పోతాడు. కానీ మరి ఈ బీఆర్ఎస్ పార్టీని మరి ఎవరు కాపాడాలి అని జనాలు అనుకుంటారు. వాస్తవానికి ఊర్లలో ఏమనుకుంటారు అంటే అరే రేవంత్ రెడ్డి పాడే అన్నంత పని చేస్తాడు కానీ మరి కేటీఆర్ లోపలికి పోతే మరి పార్టీ ఏమవుతుండొచ్చు అని జనాలు అనుకుంటారు. ఇప్పుడు మరి ఈయన లోపలికి పోతే చెల్లెకిస్తేనేమో బావ ఒప్పుకోనట్టు బావ ఏక నెంబర్ తీసుమారు కారేనా బావకిస్తే చెల్లి ఒప్పుకుంటుంది, చెల్లె కూడా ఒప్పుకోదు. ఈమె శివంగేనా ఈమె ఆడ పులేనా ఈమె ఒప్పుకోదు. ఈ ఇద్దరి మధ్యలో వాడి పార్టీ నాగం చేసే కాలం వచ్చింది. అయ్యా బయటికి వెళ్తేనేమంటే పెద్ద మనిషి ఆయన పాడే మరి ముహూర్తం చూసుకుంటే ఆయనకే ముహూర్తాల పిచ్చి ఎక్కువ, వాస్తు పిచ్చి ఎక్కువనా. ఆయన మరి ఏ స్వామి చెప్పిండో ఏ అయ్యగారు చెప్పిండో ఏ పంతులు చెప్పిండో బయటికి వెళ్ళే కాలం లేదు. మరి ఆయనకి ఇంకా అదేంది వర్జం అయిపోయినట్టుంది. ఆయన బయటికి వెళ్ళేసరికి అలా కొడుకు పోయి లోపల పడతట్టుండు. ఈడ బిడ్డ అల్లుడేమో పంచాయతీ పెట్టుకునే కాలం వచ్చింది. ఈ పార్టీ నమ్ముకునే జనాలంతా ఆగమయ్యే కాలం వచ్చింది. కేసీఆర్ గారు మీరు ఆ ముహూర్తాలు బీర్దాలు పక్కకు పెట్టి డబ్బున బయటకు వస్తేనే గీదానికి ఒక మార్గం దొరుకుతుంది. కానీ లేకపోతే పార్టీ మొత్తం బర్బత్ అయ్యే కాలం వచ్చింది. ఇక ఉంటా మరి జనాలు అయితే దాదాపుగా ఊర్లలో ఏమనుకుంటారంటే కేసీఆర్ ఎప్పుడు బయటకు వెళ్తాడా చూద్దామని నీ అభిమానులు కూడా చూస్తారు. జర బయటకు వెళ్ళరాదు పాడైపోయి ఇంక అయిపోతుంది ముహూర్తాలు ఇక్కడ కొడుకులు లోపల వేస్తారంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏడబడతాడు అంటుండు. మీరు చేసిన అవినీతి మొత్తం బయట పెడతా మీ పని చేసేది అంటుండు. చూసినా మొన్ననే అక్క పోయి వచ్చింది. ఇప్పుడు అన్నవాయన అయితే ఇక పెద్ద మనిషి మన ఇచ్చైతే పోతే మా అమ్మగారిని బయటకు వెళ్ళని ఊర్లలో జనాలు అనుకుంటారు. ఇక ఉంటా మరి.